నమస్కారం. ఈ చండీదేవి గురించి చెప్పుకున్నాం కదా, మళ్ళీ దాని తర్వాత భాగం కూడా చెప్పేస్తున్నాను ఇప్పుడు. అది కూడా తెలుసుకుందరు కానీ ఇక్కడ హ్రీం హ్రీం హా హ్రీం బీజం పుట్టుక గురించి ఇందాక చెప్పాను మీకు. అసలు మామూలుగా ఏంటంటే తాంత్రిక విధానాల్లో కానీ ఇలా కానీ ఏ కథల కింద చాలామంది చెప్పేసుకుంటూ ఉంటారు. అది నిజానికి సృష్టికి ముందు గమ్మత్తుగా ఉంటుంది. ఒక క్వశ్చన్ వస్తుంటుంది, ఆ విచిత్రమైన పొడుపు కథలా వేస్తుంటారు. సృష్టి పగల జరిగిందో రాత్రి జరిగిందా అని. సృష్టి పగల రాత్రి జరగడానికి సృష్టించక ముందు పగల రాత్రులు లేవు. అప్పుడే పగల జరిగిందో రాత్రి జరిగిందా పెద్ద ప్రశ్న. పక్కన పెడదాం దాన్ని. అయితే మీకు ఏం లేదు అప్పుడు, శూన్యమంతా. ఆ శూన్యము నుంచి నిరాకారమైన దేవి ఉద్భవించింది. ఆవిడే పరాశక్తి. స్త్రీనే ముందు జనించింది అని చెప్పేసి ముందు చెప్పాం దాంట్లో. అంటే స్త్రీశక్తి ముందు వచ్చింది. స్త్రీశక్తి పురుష స్త్రీకి సంబంధించి రెండు కూడా ద్విగుణములు దాంట్లో ఉంటాయి మీకు దాంట్లోకి వచ్చి. అలాగే మిగిలిన గ్రంథాలు కూడా ఇవి చూసుకునే ఆ బైబిల్ అవన్నీ కూడా చెప్పుకుంటాయి. ముందు స్త్రీ పుట్టిన తర్వాత ఆడం ఈవ్ అనేది అంటారు వాళ్ళు. సరే, వాళ్ళ బాధ మనకు అనవసరం. అవునో కాదో ఇక్కడ నేనేం చెప్పలేదు ఇక్కడ దీనికి. అయితే ఈ మధ్యన మాకు దోమలు తయారైనవి, పూర్వం లేవు. సరే, అలాగా పరాశక్తి హృదయం నుంచి వెలిగిన ఒక తేజస్సు బిందువులా మారి ఆ బిందువు నుండి ఒక శబ్దం వచ్చింది. ముందు శబ్దము నుండి మహాశక్తి ఉద్భవించింది. మహాశక్తి నుంచి మళ్ళీ వెలుగు వచ్చింది. ఆ వెలుగు నుంచి బిందాకృతి అయ్యింది అది. ఆ బిందాకృతి నుంచి హ్రీం పుట్టింది. హ్రీం ఇవి మనకి మామూలుగా దాంట్లో ఉన్నది. అది ఈ హ్రీం ఎట్లా అంటే, హ్రీంకి ఏం గుణం ఉంది అనేదానికి చెప్పాలంటే మీకు హా. ఎందుకంటే మనకి హ్రీము ఈ చండీ దీంట్లో చాలా ముఖ్యమైనది అది. అందు గురించి చెప్తున్నాను దాని గురించి. హా అంటే శివతత్వము, ఆకాశము, పరబ్రహ్మ చైతన్యము. హా. ఈ రా వచ్చేటప్పటికి రా రవి అగ్ని. ప్రకృతిలో చలనము రా దగ్గర ఉంది, శక్తి రా దగ్గర ఉంది. ఈ అంటే మహామాయ. జగదాంబిక మాయ చేసిందట, అదే ఈ బిందువు సున్నా. ఆ బిందువే కదా పరిపూర్ణత్వం. మనకి మ్యాథ్స్లో కూడా ఇండియా వాళ్ళు అంటే మన హిందువులు గణిత శాస్త్రంలో సున్నా కనిపెట్టామని చెప్పేస్తారు. ఒక్కొక్కటి వెనకడం చేస్తాం, సున్నా కనిపెట్టారట. మనం పరిపూర్ణత సున్నా వచ్చిన తర్వాత వచ్చింది అది. నాదము. ఈ సృష్టికి మూలాధారము నాదమే. ముందే ఇందాక చెప్పాను కదా మీకు. ఒక దృశ్యము శబ్దరహితంగా అది వీగం తెలదు. అదే శబ్దము దృశ్యాన్ని ఊహింపజేస్తుంది. డామ్ అంటే బాంబు ఏందంటాం, ధరయ్యని పడిపోయాడు ఎవడో అంటారు. ఇంకోటి ఏదో ఇది ఇంకోటి అంతా. ఏంటి చప్పుడైంది చూడండి అంటారు. ఆ చప్పుడైన వెంటనే మీ మదిలో బోల్డ్ రకాలు దృశ్యాలు ఉద్భవం చేస్తాయి. అదైందా ఇదైందా. అదే అన్నమాట విశేషం. దేనికి నాద విశేషం అవి. ఇక అలా కొంతమంది చెప్తే ఇంకా అంటే అలా ఉత్పన్నమైన దాన్ని, అలాంటి దాన్ని దేవతలు మళ్ళీ మహామాయను ప్రార్థిస్తే జీవ విముక్తి భయరహితంగా ఉండటానికి ఆవిడ అప్పుడు హ్రీం వాళ్ళకి ప్రసాదించింది. ఆ హ్రీంకారమే హృదయము నాది, ఆ హ్రీంకారమే నా స్వరూపము అని దేవి చెప్పింది. అప్పుడు ఎవరు? ఆదిపరాశక్తి చెప్పింది అది. ఆ భావన వల్లనే ఈ లలితా త్రిపుర సుందరి, భువనేశ్వరి, త్రిపురాదేవి, త్రిపుర భైరవి, ప్రత్యంగిర, ఉగ్రతార ఇలాంటి వాటన్నిటికీ కూడా హ్రీం, దేనికైనా హ్రీం ఉండాలంతే. తంత్రంలో కూడా బహు చక్కగా వాడేస్తాం హ్రీంని. అయితే ఇది ఒకటైతే ఇందాక చెప్పాను, మురగా శబ్దము నుంచి హ్రీం పుట్టిందని. దాని గురించి కూడా ఇప్పుడు చెప్తాను మీకు. ఇది దేవతలకు ఇచ్చారు. అక్కడ జరిగిన విషయం అది. ఇక్కడెవలా ఇక్కడికి వచ్చి ఈ మహర్షులు, ఒక ఆయన మహర్షి అంటే సాధన చేసే చేరుస్తాం. సన్యాసి అమ్మాం, అలాగే అమ్మాం. సన్యాసి
ఆయన పేరే ఆ రకంగా వచ్చింది. దాని తర్వాత మృగేంద్ర ఋషి, మృగేంద్ర ఋషి, మృగ ఇంద్ర కాదు, మృగేంద్ర ఋషి. ఆయన మృగేంద్ర ఋషి అన్న ఆయన మౌనం. మౌనం అంటే మాట్లాడటానికి ఎవరు ఉండరు, ఎక్కడో అడవిలో ఉంటాడు. నేను మౌనవ్రతం చేస్తున్నాడు అని లేదు. ఇక్కడ మనకి సిటీలో ఉండి మౌనవ్రతం అని ముక్కుతూ ఉంటారు, అంటారు. అదే మౌనవ్రతం వాళ్ళకి వదిలేద్దాం, మనకు అనవసరంగానేవి. ఈ మౌనవ్రతాన్ని అంటే మౌనంగా చేస్తున్నాడని మాట్లాడటానికి ఎవరు లేడు, మౌనమే అదంతా. ఆ చేస్తున్న ఆయన గురువు గారు అంటే మృగేంద్ర ఋషి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఒక శబ్దం వినపడింది. ఆ మౌనంలో తపస్సులో చేస్తుండగా మౌనంగా అడవిలో ఒక మృగం బాధతో భయంతో అరిసింది. గ్రీన్ గ్రీన్ అని ఏం కరిస్తాయి కదా, అలా కలిసిందట. ఈయనకి ఆ శబ్దం పడిపోయింది మెదడులోకి. ఈయన మరి అక్కడే ఉంటున్నాడు, ఏదో చేస్తాడులే అని చెప్పి ఆ మృగాలు కూడా ఎక్కువ వచ్చే కావు అక్కడికి. ఈ కుందేళ్ళు ఇట్లాంటి పెద్ద విషయం కాదు, పక్షాదులు. ఇది గట్టిగా గిహకరించింది. ఒక పక్క ఈయనకి కూడా భయం కలిగింది. అని ఏమై ఉంటుందని ఈ అంతర్ముఖ ధ్యానంలో దీన్ని కూడా తిప్పుతున్నాడు ఆయన. అదేంటి అదే ఆయనకి చూస్తుండగా ఏదో దీంట్లో విశేషం ఉంది, కొంచెం ఏదో ఉంది దీంట్లో అనిపించింది. అలాగే ఈయన అనసాగాడు. ఆయన అలా కూడా క్రీం ఏదో అన్నాడు ఆయన. ఈ రకరకాల పదాలు చేర్చాడు, పీకాడు, పెట్టాడు దానికి. మా నాటు భాషలండి ఇదంతా. మామూలుగానే ముందు చెప్పుకున్నాం, మంత్రాలు ద్రష్ట చూసిన వాళ్ళు ఎవరు రాసినవి కావవి మంత్రాలు చూస్తారు, ద్రష్ట అంటారు. మీరు మహత్తరంగా చండీని ఉపాసించేస్తే ఆ చండే మీకు కొన్ని విశేషాలు చెప్పుద్ది. ఇక్కడ జరిగింది కూడా అదే, ఇది కూడా చెప్తాం మీకు. ఈయన రకరకాల ప్రయోగాలు చేసేస్తున్నాడు. వాడు పట్టుకుని గట్టిగా పట్టేసుకున్నాడు, ఒక దాన్ని చేసాడు. చేసేటప్పటికి ఇది దేవికి తగులుతుంది, దేవికి తగిలింది వెళ్ళేది. ఊరే వస్తున్నాను అని చెప్పి వచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ హరీంకారం ఎలానైనా అది కాదు అదేదో అరిచిందని నువ్వు తయారయ్యో దీన్ని ఆ మృగాల యొక్క నాదాన్ని దివ్యనాదంగా మార్చుకున్నావు, దాని నుంచి నాకు సంతోషమైంది, నేను నీ దగ్గరికి వచ్చాను. ఇక ముందు నిన్ను మృగేంద్ర మహర్షి అని పిలుస్తారు. మృగేంద్ర ఋషి మహర్షి మనం పెట్టామని చెప్పాం కదా. అలాగా ప్రకృతి నుంచి వచ్చిన శబ్దాలన్నిటి కూడా పరమతత్వనాదములే అని కూడా ఇంకో చోట పార్వతీ పరమేశ్వరుల సంభాషణలో సంవాదం అంటాం, సంభాషణ అనుకుందాం, వచ్చింది కూడా ఇది. అలాగే ఈ మృగేంద్ర మహర్షి మీద మహర్షి అలవాటైపోయింది, అలా చెప్పుకుందాలండి. ఈ శైవ సాంప్రదాయంలో ఆగమాలు ఉంటాయి. ఆగమం అని చెప్పాను మీకు ఒకసారి. ఆగమం అంటారు, ఆగమము కాదు ఆగమం, కరెక్ట్ అది పదం. ఈయన పేరు మీద మృగేంద్ర ఆగమం అని ఒకటి ఉంది. అంటే ఏంటి, మీకు ఒక దృశ్యాన్ని, ఒక శబ్దాన్ని సరి చేసుకుంటూ దాన్ని బేరుజు వేసి ఒక జోడించేసి వాటిని చేసుకునే విధానం అది పెద్ద విధానం. ఆ ఆగమం గురించి తర్వాత ఇంకోసారి చెప్తాను. అలాగా మృగేంద్ర మహర్షి మృగం అరుపు నుంచి హ్రీంకార బీజాన్ని గ్రహించాడు, దేవి కూడా ఆయనకిచ్చింది. ఇది విషయం, దాని కథ. మరి ఆ కథ అయిపోయింది. మన విషయానికి వద్దాం. మనదేముంది, మనది చూసుకోవాలి కదా. ముందు చండీని ఎలాగ పూజ చేసుకోవాలి అన్నదాని గురించి చెప్పేసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఈ చండీదేవి మహత్తరమైన దేవి అని చెప్పుకున్నాం కదా మనం ముందే. ఆవిడకి ఇంకా తిరుగులేదండి, ఇంకేం విషయం లేదు. ఇంకా ఆవిడ గొప్పది అంతే. ఇప్పుడు మీరు సిద్ధం కండి. చాముండీదేవి, చండికా పరమేశ్వరి, చాముండి ఆవిడని ఆవాహన చేయడానికి ఆయన చేసే ఆయన ఎలా ఉండాలి, ఏం చేయాలి. ఆమె సూక్ష్మ శక్తి, సూక్ష్మమైన ఆవిడ. మీకు బిందు రూపం అని చెప్పాం కదా. మనం ఈ శ్రీచక్రంలో మొత్తం అందరిలోనూ ఆ మధ్యలో చుక్క ఉంటుంది. అక్కడ 3 చుక్కలు ఉంటాయి నిజానికి. అక్కడ ఒక చుక్క, సెంటర్ చుక్క, అదే బిందు రూపే అని మనం చెప్పుకుంటాం ఆవిడని. అక్కడ దాన్ని చేయడానికి ఆయుధం ఏంటంటే నవార్ణ మంత్రము. నవార్ణము అంటే 9
9 ఆవరణాలు దాటి లోపలికి ప్రవేశించడానికి దారిని చెప్పుద్ది. 9 అక్షరాలని మనం మామూలుగా నవాక్షర మంత్రం అని కూడా చెప్పేసుకుంటాం. ఈ నవారణ మంత్రం ఎలాంటివి ఏంటి అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం క్లియర్గా చెప్పాలి దీన్ని. అదేంటంటే దాంట్లో ఏముంటాయి, ముందు ఓం ఉంటుంది. ఓం ఐం హ్రీం చాముండాయ విచ్చే, ఇది మంత్రం, ఆ నవారణ మంత్రం. ఓం చెప్పానుగా పరబ్రహ్మ, సృష్టి ప్రారంభం. అవి ఇంకా దాని గురించి విశ్వధ్వని, ఆ విశ్వధ్వని అవి మీకు. ఐం సరస్వతీదేవి. ఈ జ్ఞానము, వాక్ ఫలించడం, మేధో శక్తి ఇవన్నీ పుట్టేసేసి ఇవన్నీ చేయాలంటే మరి కావాలి కదా. ఇవన్నీ చేయాలంటే సరస్వతీదేవిని ముందు కాకపట్టేస్తున్నాం మన భాషలో. మామూలుగా చెప్పుకుందాం. ఓ భయము భక్తి, బాబోయ్ అమ్మాయి మీరు వంగి దండం పెట్టండి, నేను కూడా పెడతాను, అదొద్దు. విషయం తెలుసుకోండి. అదంతా మీకు జీముదవాహనుడని అతి వినయం ధూర్త లక్షణం అయిపోద్ది. దేవుడు అనుకున్న వేధవ, వీడు అతి వినయం ప్రదర్శిస్తున్నాడు, విషయం లేదు అనుకుంటా. అంత విషయం మనం తెచ్చుకోకూడదు కదా. ఆ తర్వాత మన హ్రీం వస్తుంది. హ్రీం మాయా బీజము, మాయాశక్తి ఉంది దాంట్లో, విశ్వశక్తి దాంట్లోనే ఉంది, ఆకర్షణ ఉంది, ఏదైనా మార్చేయగలిగిన శక్తి ఉంది దాంట్లో మీకు. అది హ్రీం వచ్చేసింది మీకు. హ్రీం తర్వాత క్లీం కా కింద లావత్తు, అది క్లీం. ఈ క్లీంకి మళ్ళీ పైగా ఈ కారం దీర్ఘం, ఈ క్లీం అయింది కదా. ఈ క్లీం కూడా విశేషం ఏందే, ఇది కూడా ఇది కామబీజము. కామబీజం అంటే కోరికలు తీర్చేది. శ్రీకృష్ణుడు కూడా క్లీం. మీకు సంతాన గోపాల స్వామి క్లీం అంటే ఆయన, క్లీం అంటే శ్రీకృష్ణుడు, క్లీం అంటే దేవి, ఇట్లా చెప్పేస్తాం కదా. కోరికలు తీరుస్తుంది అన్నమాట, అది క్లీం. అయితే మీకు దీంట్లో ఇంకొక విశేషం కూడా ఇక్కడ చెప్పాలి, ఆకర్షణ. దేవి ప్రేమిస్తుంది క్లీంని. నీకు ఇష్టం క్లీం అంటే బాగుంది అబ్బాయి, ఎందుకంటే హ్రీం అని కాకేసాం, క్లీం అన్నాం. ఓ అలాగా, రైట్. ఆవిడకి ఇష్టం ప్రేమ. కృష్ణుడు కూడా ప్రేమతత్వానికే అది ఉంది. సంతాన గోపాలస్వామి ఆ ప్రేమ లేకపోతే పిల్లలు ఎక్కడ పుడతారు, అంతే. ఇంకా దాని గురించి తర్వాత చెప్పుకుందాం. అయితే అలా చెప్పాక వెంటనే టక్ మన క్లీం అని ఆపాం, హ్రీం అని పిలిచాం. హ్రీం పిలిచిన తర్వాత క్లీం చెప్పాం, ఆపాం. చాముండాయ ఇచ్చే అంటే చాముండా అంటే చాముండాదేవి అని చెప్తున్నాం. చండీ పరమేశ్వరి దేవి అని చెప్పుకున్నాం కదా. అలాగా ఇచ్చే భయం తొలగించు అని, అది మంత్రం. ముందు మంత్రం తెలుసుకోకుండా మంత్రం బాబోయ్ దండబెట్టి, వీలైతే మంత్రం కాగితం మీద బొట్టేటేసి దాన్ని ఏదో చేసేసి రాగిరేకి మీద యంత్రం వేసామండి అని చెప్పి యంత్రం పెట్టి అని ఈ మధ్య ఇంకోటి చెప్తున్నారు, చేత్తో రాయాలట యంత్రం. ఆయన రాస్తేనే డబ్బులు వస్తాయట. మీకు బజార్లో కొనుక్కొస్తే డబ్బు రావన్నాడు ఆయన. అలా బాధాలతో పోనేవండి అదంతా. ఇదే నవారణ మంత్రం అని చెప్పుకున్నాం కదా, ఇదయింది కదా. దీనికి ఇక్కడ విశేషంగా ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఇక్కడ దీన్ని అంతటినీ కూడా అంటే మీకు ఇక్కడ ఏం చేశారు, మీరు ముందు విశ్వ సంబంధమైన ఒక బీజాన్ని చెప్పుకున్నారు, ముందు చెప్పారు ప్రారంభం అండి అని చెప్పి, ఓంకారం. ఆ తర్వాత సరస్వతీదేవిని కొలుచుకున్నారు, ఐంకారం. తర్వాత ఏం చేశారు, హ్రీంకారం చేశారు. ఆ హ్రీంకారం వచ్చేటప్పటికి మీకు దేవిది. ఆ హ్రీంకారం చేసి మీరు సరిగ్గా చేస్తే చూసేస్తాం, మేము చూస్తుంది ఆవిడంతే. ఆ చూసేస్తే అప్పుడు క్లీంకారంతో మనం కొంచెం ఆవిడ ఆపుకున్నాం అక్కడ. అంటే ఆవిడ క్లెయిమ్ చెప్పాడు వీడు, మంచివే జ్ఞాపకం చేస్తాం ఆవిడకి. నేను ఇలా చెప్పేస్తామని అనుకోకండి. ఈ అందరూ అయి నిజాలు కాదు. నేను సాధించిన వాడిని, చూసిన వాడిని, అవన్నీ చూశాను నేను. దాని యొక్క రుచి నాకు తెలుసు. అందుకు నేను చెప్తున్నాను, ఇవే పద్ధతి కరెక్ట్. మీకు నచ్చితే చేయండి, అది వెళ్ళిపోండి. వాళ్ళు చెప్పినట్టే ఎందుకు కానీ మీరు. ఆ తర్వాత విషయం ఇవన్నీ చెప్పిన తర్వాత భయం తీర్చు తల్లి అన్నాక ఇక్కడ ఒక ప్యాకింగ్ వస్తువు కావాలి, ప్యాక్ చేయాలి.
ఒక కవచం కావాలి మీకు ఇక్కడికి. వీటన్నిటిని ఒక పెట్టెలో వేసామనుకోండి, అలా ఒకటి కావాలి మనకి అక్కడ. అది హోం హ ఊకారం. మంచిగా తెచ్చిపెట్టు. అది హూ హ ఊ ఊకు దీర్ఘమేసే అని చెప్తాం అలా అన్నట్టు ఆ ఊకారము దీర్ఘము అన్నట్టు. హ హూ హూం హోం హోం అలా చెప్తాం మనం. అది చెప్పేటప్పటికి ప్యాక్ అయిపోతాయి. మంత్రం అంతా ప్యాక్ చేసాం. ఫట్ వదిలేసాం అంతే, విసిరేసినట్టే. అది ఫట్ 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 ఇలా చాలా ధ్వనులతో చెప్పొచ్చు. అది ఒక్కొక్క చోట ఒక్కొక్క ధ్వని చెప్తాం. ఈ ధ్వని అది వేరు. మీకు జపం చేసినప్పుడు తపస్సు లోపల చేయండి కదా, ఈ ప్రయోగం చేసేటప్పుడు బయటికి చెప్పాలి. ఇదొక విశేషం. దీని తర్వాత ఈ తంత్ర విధానాల్లో ఉంటాయి. అంతేగాని వైదికంలో మీరు అందరూ వినడానికి చదివే మంత్రం కాదు అది. అది వచ్చిన సరదాగా చెప్పేది కాదు. ప్రతి అక్షరం వదులుతుంటే దాని విషయమే వేరు మీకు. అది సరే తర్వాత చెప్తాం. అప్పుడు ఆవిడ మిమ్మల్ని మీకు ముందు అభయం ఇస్తుంది, మీకు భయం లేకుండా చేస్తుంది. సాధనకు ముందు భయం పోగొట్టాలి. ఆ భయం పోగొట్టడానికి, ఈ ఇహబంధాలు వదిలేసుకుంటానికి నియోగించబడినవే వామాచారంలో అలాంటి పూజలు పంచమాకారాలు అని చెప్పాం కదా. అది మీకు అక్కర్లేదు, అది దాని నుంచి పక్కన. ముందు భయం మీకు ఇలా వదులుతుంది. భయం వదిలిన తర్వాత ఇది చెప్పుకున్నాక దీనికి మళ్ళీ ఆర్గణం చదవాలని కీలకమని ఉంటుంది. వీటన్నిటి కూడా సిద్ధికుంజిక అని ఒక మంత్రం ఉంది. అది ఇవే చాముండనే. ఈ చాముండ మంత్రం ఐం హ్రీం క్లీం చెప్పాం కదా, చాముండాయ ఇచ్చే. దీనికి కొన్ని ముందు బీజాక్షరాలు, అయిపోయిన తర్వాత బీజాక్షరాలు. జ్వల 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 అని ఆ మంత్రాన్ని రేచేస్తాం మనం. ఆ రేచేసింది ఒకటి. ఇవన్నీ కలిపి ఉంటాయి దాంట్లో. అవి వేరే, అది మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఈ అంటే ఆ 9 ప్రాకారాలు దాటి మధ్యకి వెళ్ళడానికి దారి ఇది దారి. అది చెప్తున్నాను. నవారణ మంత్రము అంటే అది. ఇంకా వేరే సంస్కృతంలో రకరకాలు చెప్పుకుంటారు. ఇది మనకు నచ్చిన నా విధానం. ముద్ర కావాలి. ఇక్కడ చాలామంది చాలా రకరకాల ముద్రలు చెప్తారు, కానీ నాదేంటో చెప్తాను మీకు. నాది కదా, నేనేగా చెప్తున్నాను మీకు. మరి ఇలా చేతులు పెట్టి ఇలా అంటే అంజలి ముద్ర. ఇది సర్వసాధారణమైన ఒక ముద్ర. నమస్కారం పెడతాం కదా, అలాగా. దాంట్లో ఇది చూడండి, ఇవన్నీ ముడిచేసాం. ఇది చూడండి, ఇది ఇక్కడ బంద్ చేసాం, ఇలా పెట్టాం. ఈ చేతులు ఇలా పైకి లేపాలి సమానంగా. ఈ గుండె మధ్యలో ఉన్న ఇక్కడ అందరికీ ఒక గుంట ఉంటుంది. గుంట మనిషి ఎత్తు చిన్న ఉన్నా ఈ గుంట ఒకటి ఉంటుంది, అదే చక్రం. ఇక్కడ ఇలా పెట్టి ఇది ఉంది చూసారా, ఇవి ఇక్కడ ఆనాలి. ఇలా పెట్టి ఇలా చేతులు పెట్టి, అంటే నేను సుఖాసనంలో ఉన్నాను, ఇక్కడ సోఫాలో కూర్చుంది కనబడుతుంది కదా మీకు. ఆయన మీకోసం వేసి చూపిస్తున్నాను. ఇక్కడ వేసేది కాదు అది. ఇలా పెట్టి ఇలా నొక్కి ఇలా పట్టుకోవాలి. పట్టుకు ఇలా ఉండాలి. ఇలా ఉన్నాక ముందు ఫస్ట్ చేసినప్పుడు ఈ ముద్ర వేస్తే మటుకు తిన్నగా ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి చూపు తిన్నగా బయటకు వెళ్తుంది. అక్కడ నిమ్మకాయ పెట్టండి, దానికి ఒక బొట్టు పెట్టండి, ఒకటి కుంకుమ బొట్టు. మీ చూపు దాని మీద పడాలి. దీని మీద నుంచి దాని మీదగా ఆ ఎత్తేదైనా పెట్టుకోండి, పర్వాలేదు. అదే కిందకాయ మీద చూడాలని కాదు. అక్కడ సీదా అక్కడ పెట్టుకోండి. అక్కడ దాన్ని ఆ నిమ్మకాయను చూస్తూ 108 సార్లు పైకి పలకండి. పైకి ఇదంతా కూడా హూం కలపండి, ఫట్ చెప్పండి. ఈ రెండు చెప్పాలి. ఆ మంత్రం తర్వాత విచ్చై హోం అని మామూలుగా చెప్పేస్తున్నాను మీకు. ఫట్ ఈ ఉండాల్సిందే. అంటే దేవికి ఇదంతా ప్యాక్ చేసి ఇచ్చేసినట్టు భావనగా నిజంగానే వెళ్తుంది. అది మంత్రం పంపించాలి, అంతేగాని ఎక్కడ పెట్టడం కాదు. ఈ హవిస్సులు వేసి చెప్తారు కదా, అగ్నిదేవుడికి ఇచ్చి అది పైకి ఎలా పంపిస్తున్నామండి అని. అలాగే నీ మంత్రం చెప్పేసి అవలా అసలు దేవి స్వీకరిస్తుంది. ఎక్కడికి వెళ్తుంది, నువ్వే చదువుకుని నీ దగ్గర నీ ఒళ్ళో వేసుకుంటే నీ పని అయిపోతుంది. మంత్రం అలాంటివి
పంపించే బయటికి. ఆ పంపించే హూం చెప్పాలి. హూం చెప్పాక అలాగా హా ఊకారము అంటే ఊ కారము ఊకారం హూ హూం అవి అనమాట. చెప్పాం కదా సున్నా పూర్ణము అని పూర్ణతత్వం ఇచ్చేవే అవి మీకు అక్కడ. అది అయిపోయింది కదా. ఇక్కడ ఒకలాగా మీరు వచ్చారు 108 చేస్తారు. మీరు ఎప్పుడు చేయాలి అన్నది కూడా చెప్పుకోవాలి కదా. మీకు 4 గంటలకి మొదలెట్టాలి, 10 నిమిషాల్లో అయిపోతుంది సరిగ్గా చెప్తే మీరు నెమ్మదిగా కరెక్ట్గా స్వచ్ఛంగా పలకండి. అరగంట అయిన తప్పలేదు, గంట అయిన తప్పలేదు, ఏం పర్లేదు. కొంచెం ఓపికగా కూర్చోండి అలా పెట్టుకుని చేతులు ఇవన్నీ వేసి. నప్పెట్టింది నాకు పీఠం గురించి అవే చెప్పాను మీకు. అలా అనుకోకూడదు. మీకు ఇలా పైకి పెడితే కొంచెం లాగుతాయి ఫస్ట్ వాళ్ళకి, తర్వాత వాడికి ఏమీ లాగదు. ఇంకా ఈ మంత్రం జపిస్తూ ఇలా గడిపిన తర్వాత అక్కడికి అయిపోయింది. ఇక్కడికి అయిపోయాక 108 సార్లు చెప్పేశారు. మీకు అక్కడ మీ ముందు ఏమీ లేదు అక్కడ. దేవుడు బొమ్మ చెప్పలా, ఏమీ చెప్పలేదు మీకు అక్కడ. మరి ఇప్పుడు ఎలాగండి? దేవుడు ముందు బొమ్మ లేదు కదండి, ఇక్కడ ఏదో లేదు కదండి. వచ్చి తిరగబడం పెట్టుకోండి. అలా నిజానికి ఈ కాగితం ముక్క ఫోటోలు శాస్త్రం ఒప్పుకోదు, వైదికం కూడా ఒప్పుకోదు. అంత వైదిక అంతాల్లోకి వెళ్ళిపోతే లోపలికి ఒప్పుకోదు. అది కూడా తంత్రం అసలు పనిచేది బాగుంటుంది. అదేం కుదరదు అది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు ఆ నిమ్మకాయ పెట్టారు కదా, ఆ నిమ్మకాయని తీసుకురండి. ఏదో ఒక ఆకు, పెద్ద ఆకు, తమలపాకు కాబట్టి తమలపాకు రోజు బజార్లో ఏదో బయట ఉంటుంది కదా, ఏదో ఆకుకి ఏమి నియమాలు ఏమి లేవు. పెట్టండి, దాంట్లో ఇది పెట్టండి. కొద్దిగా ఉప్పు పట్టండి, ఉప్పు దాంట్లో వేయండి. ఈ నిమ్మకాయ పెట్టారు కదా, దాంట్లో పెట్టండి. నొక్కొకండి ఇవన్నీ. కుంకుమ బొట్టు ముందే పెట్టారు మీరు, దాని మీద కుంకుమ వేయండి. 11 సార్లు మళ్ళీ ఇదే మంత్రం చెప్పండి. మీకు నవారణ మంత్రం అన్నాం కదా. చెప్పిన తర్వాత దీన్ని జాగ్రత్తగా ఒక దేంట్లో ఉన్న కట్టేసుకోండి, పొట్లం కింద. వెళ్ళండి. ఎక్కడ నీరు ఎక్కడో అక్కడ నీరు దొరుకుతుంది. నీరు లేకుండా మీరే ఉంటాం కుదరదు కదా. ఏ కాలువో బాగో చెరువు ఇంకొకటి సిటీస్లో లేవు, ఒప్పుకుంటాను నేను. అలా ఎక్కడికైనా వెళ్ళండి. ఎక్కడ లేకపోతే మనిషి తొక్కని పచ్చగా ఉన్న దగ్గర చితుకున్న వేసారు కానీ ఉన్న దగ్గర వెయ్యాలి. ఈ నీళ్ళలో వదిలేయాలన్నమాట. అది నీళ్లు. అది కాకపోతే పచ్చగా ఉన్న పరిసరాల్లో వేయండి. రోజు వెళ్ళి ఒక చోట పరిసరాల్లో వేస్తే అక్కడ నిమ్మకాయలు ఉంటాయి, చెట్లు ఏమి ఉండవు అక్కడ. ఇంకా అలాంటి పని చేయకండి. నీళ్ళు వెతకండి ఎక్కడ అక్కడ ఉంటే. నాకు చెప్పుకున్నాక ఆ స్కూటీ వెళ్ళడమే పని ఉన్నప్పుడు వెళ్ళాలి మరి. అంతేగాని అన్నీ కుదరాలంటే అలాగా అవ్వ కావాలి బొవ్వ కావాలంటే దేవుడి విషయం చేయాలి మీరు. ఇలా చేసిన తర్వాత మీకు ఇది 21 రోజులు కనీసం చేయాలి. చేస్తే ఏం తెలుస్తుంది మీకు? ఒక స్తబ్దత వస్తుంది. మనిషి కొంచెం బయట విషయాలు అవి కూడా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గినట్టుగా అనిపిస్తుంది మీకు. అనిపించి ఒక స్తబ్దుగా ఉన్నట్టుంటారు మీకు. ఈ 21 రోజులు చేసే స్తబ్దుగా ఉంది అంటే రైట్ అండి. స్తబ్దుగా లేదు తలస్నానం చేస్తే కూడా మబ్బుగా ఉంటుంది, అలా కాదు, తెలిసిపోతుంది మీకు. ఉంటే నెక్స్ట్ దానికి మళ్ళీ 21 రోజులు మళ్ళీ చేయాలి దీన్నే ఇలాగే. లేకపోయినా మళ్ళీ చేయాలి. మళ్ళీ స్తబ్దుగా వచ్చిందో చూసుకోవాలి. ఈ నెక్స్ట్ 21 రోజుకి హుషారుగా ఉంటారు. నుంచుంటేనే కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది, బాడీ అంతా ఏదో తేడా ఉంది అని అనిపిస్తుంది. ఊహ కాదు సుమా, ఊహించుకుని మీరు ఏదో చేయొద్దు. ఊహ కాదది. ఆ భావన నిజంగా వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు మీకు, మంచి హుషారుగా కనపడుతున్నావు లేకపోతే నీరసంగా ఉన్నావేంటి అంటారు. అది ఉంటుంది, అది వస్తుంది. అది ఇప్పుడు భయము పారద్రోలుతుంది ఆవిడ, మిమ్మల్ని మంచి మార్గంలో పెడుతుంది. ఇవి ఇలా చేస్తే కొంతసార్లు 21 రోజు కూడా మీరు శ్రద్ధ రాదు. శ్రద్ధ పెట్టండి, 21 రోజుల్లో ఖచ్చితంగా వచ్చేస్తుంది అంతే. ఆ ముద్ర లాంటివి, ఆ స్థితి అలాంటివి, మీరు పెట్టే ఆ ముద్ర యాంగిల్స్ మీదే ఉంటుంది కదా, బ్రహ్మాండం వచ్చేస్తాయి అంతే. ఇంక అలా మీలో ఉన్న ఆ భయం బయటకు వచ్చేస్తుంది అంతే మీకు. ఇక్కడ రెండవ దానికి మనం మళ్ళీ వస్తాం ఇక్కడికి. ఈ రెండవ దానికి వచ్చినప్పుడు భయం పోయింది, హుషారు. ఇప్పుడు చాముండీదేవి యొక్క
అత్యంత ఉగ్రమైన, అంటే ఉగ్రం కదా, ఉగ్రరూపం చెప్పుకున్నాం కదా, ఆవిడ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ మామూలుగా ఉగ్రమైన తాయికి అంటే చాముండీదేవికి మనం సమర్పించే విధానాలు ఎలా ఉంటాయన్న దాంట్లో మనం సౌమ్యంగా, అంటే మనకి తల్లి ఆవిడ. ఇక్కడ మనకి విషయం ఏంటంటే మీకు దీంట్లో ఈ అహంకారము ఆవిడ చరణాల మీద వదిలేస్తున్నాను అని చెప్పాలి. ఇది రెండవ దశ. అంటే వర్ష 21 రోజుల తర్వాత 221 రోజులు అలాగైతే మటుకు. అలా కాకపోతే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం, మళ్ళీ చేసుకుని మళ్ళీ వస్తాం ఇక్కడికి. అది అన్నాడైతే అన్నాళ్లే. ఈ రెండవ దశ. ఇక మూడవ దశ ఉంది. అదేంటంటే స్వీయ రక్షణ, అంటే మీకు మీరుగా రక్షించుకుంటాం అన్న దాంట్లో ఒక చక్కటి విశేషం ఇక్కడ ఉంది. ఇక్కడ ఎర్ర వస్త్రం ధరించాలి. ఇదే స్వీయ రక్షణ అంటే వస్త్రధారణ, ఎర్ర వస్త్రము అప్పుడు ధరించాలి. పూజలో కూర్చున్నంతసేపు ధరించండి, మంచిది, అది మంచిది. ఇది ఇలా ఉంటే మీకు దీంట్లో మీకు ఇంకొక విశేషం కూడా నేను చెప్తాను. ఎర్రటి పువ్వులతో ఇక్కడ మీ ముందు ఒక పీఠం ఏర్పాటు చేసుకోండి. మీరు కూర్చున్న దాని మీద కొంచెం ఎత్తు, దాని మీద దేవిని భావిస్తూ ఒక రాగి పళ్ళెం తెచ్చుకోండి. అంటే అంచుకు పైకి ఉన్న పళ్ళెం. ఆ రాగి పళ్ళెంలో మీకు వీలైతే శ్రీచక్రం రచించింది ఉంటుంది కదా, బజార్లో కొనుక్కోవచ్చు, ఏం పర్వాలా. శుభ్రంగా ఉన్నదే చూసుకోండి. మళ్ళీ అడ్డదిడ్డంగా సరిగ్గా వెయ్యింది వద్దు. ఆ రూపం సరిగ్గా కనపడాలి, గీతలు సరిగ్గా బాగుండాలన్నమాట, అంతే. అది తెచ్చుకుని దాంట్లో పెట్టుకోండి. దానికి కుంకుమతో ఎర్రటి కుంకుమ అంటే మీకు మంచి కుంకుమ కొనండి, ఆడించుకోండి. పసుపు కుంకుమలు పెట్టి ఆడిస్తే మంచిది. అది ఈ రంగులే ఉంటున్నాయి అన్నీ కూడా. అప్పుడు ఇలాగా మీరు దాన్ని మళ్ళీ 108 సార్లు అక్కడ దేవీ చాముండాయ నమః, దేవీ చాముండాయ నమః అని 108 సార్లు చేయాలి. ఇక్కడ ఈ నవాణ మంత్రం ఇక్కడ ప్రయోగం చేయకూడదు. ఇక్కడ అనుకుని అమ్మ ఇవి రెండో దశకు వచ్చాక, మీరు మొదటి దశకు కాదు, మొదటి దశకు ఏమవుతుంది మీకు, ఈ రెండో దశకు వచ్చాక అది అయిపోయాక మూడో దశలో ప్రవేశించినప్పుడు ఇవి మళ్ళీ మంత్రం చెప్పుకోవాలి. మళ్ళీ సేమ్ అదే ముద్ర, అవే ఇవి, అలాగే చిన్నగా చుట్టమే. ఇది ఎలాగ నిమ్మకాయ అక్కడ పెట్టండి, దాన్ని బయటికి వేయాలి, అది తప్పదు. అది అయితే ఇక్కడ ఈ మూడో దశలో ఎలా చేయాలి, ఇది ఇక్కడ ఏం మీకు అర్థం కాదు. ఇక్కడ ఏదో వచ్చింది వెళ్ళిందని ఏం అర్థం అవ్వదు. ఇప్పుడు 4వ దశలోకి ప్రవేశిస్తారు. ఒక మండల కాలం చేయాల, దాన్ని 40 రోజులు చేయాలి. దాన్ని చేసిన తర్వాత అప్పుడు దాంట్లోకి వస్తారు. ఇక్కడ ఏం గుర్తు తెలవదని చెప్పాను కదా, 4వ దశకి వచ్చింది. ఈ 4వ దశలో ఏంటంటే రాత్రికి షిఫ్ట్ అయిపోవాలి మీరు. ఏది తెల్లవారుజాము నుంచి రాత్రికి షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ ఈ రాత్రి ఎప్పటికి షిఫ్ట్ అవ్వాలి మీకు, 11:30 సమయంలో పూజ ప్రారంభించాలి. అలానే ఘోర పంపరెంపరలు ఏం కావు. అప్పుడు ఆవిడ అప్పుడు అది ఇష్టం. దీపం వెలిగించాలి, ఒక దీపం. ఇది ఇలాగే ఉంటుంది. ఈ పళ్ళెం ఉంది కదా, పళ్ళెం ఇలాగే ఉండాలి. అది మీరు వేసిన కుంకుమ అలాగే ఉంటుంది దాంట్లో నెమ్మదిగా. ఈ పళ్ళానికి అవతల ఈ ఇటు చూపిస్తూ చాలా మటుకు సెంటర్ ఉంటాయి కదా దీపాలు, అది తెచ్చుకోవాలి. సెంటర్వి నిలువుగా వద్దు, ఈ పక్క ఒత్తి వద్దు, నీళ్ళు వద్దు, అది పెట్టండి. అక్కడ దొరుకుతాయి, బజార్లో దొరుకుతాయి చిన్నవి, మరి ఎత్తు పెద్ద పెద్ద పెట్టచ్చు, చిన్నది. దీనికి అవతల పెట్టాలి, పెట్టి దాన్ని చూస్తుండాలి. ఇప్పుడు మీకు ఈ చూస్తున్నప్పుడు ఎలా వస్తుంది ఏంటి అని చెప్తాను మీకు. ఇక్కడ నుంచి ఆ దీపము నిమ్మకాయ, దీపము పైన నిమ్మకాయ తర్వాత అని అర్థం. అక్కడ ఏదైనా పెట్టండి, పర్వాలేదు పెట్టడానికి. ఈ ఈ వేలు పైనుంచి 2 వేళ్ళు, అంటే ఇక్కడ వచ్చిన చూపిస్తాను. ముద్ర ఆసమానం పెట్టేది కాదు, మంత్రం ఆసమానం చెప్పేది కాదు, అర్థమవుతుందని చెప్పాను అక్కడ మీకు. దీని మీద నుంచి ఆ దీపం మీద నుంచి వెళ్ళాలి. అలా పీఠం కూడా కొంచెం ఎత్తుగా ఏర్పాటు చేసుకోండి, పీఠాన్ని, ఏం పర్వాలేదు దాంట్లో. ఇక్కడ ఏమి చెప్పాను, చిత్రాలు ఏమి లేవు. దేవుని మీరు తలుచుకోవాలి. అసలు మీకు ఈ మంత్రమే తలుచుకోవాలి, దేవుని తలుచుకునే సమయం ఇంకా రాలా, వస్తుంది, అది వస్తుంది. ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఎర్ర దుస్తులు వచ్చేసింది.
ఈ ఎర్ర దుస్తులు వచ్చిన తర్వాత మీకేం కావాలి? ఈ మండల కాలం అయిపోయాక మళ్ళీ చేయాలి. మీకేం కావాలి అంటే మీకు ధనమో ధాన్యమో జబ్బు తగ్గటమో ఉద్యోగం పెరగటమో లేదా ఉద్యోగంలో ఏడిపించేవాడిని పంపించేస్తారా? అలాగేదైనా చెప్పుకొని కావాలంటే మీ ఇష్టం, దేవి ఇష్టం. నేనేమి అలా చేయండి అని చెప్పలేదు సుమా. అలాగేదో ఎన్నుకుని ఇవి 108 సార్లు అయిపోయాక మా నవాళ్ళ మంత్రం అయిపోయాక దీన్ని ప్యాక్ చేసి ఒకటొకటి వదులుతున్నాం కదా మనం. అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీరు చక్కగా దేవీ రూపాన్ని తలుచుకోండి. దేవీ రూపం ఎలా ఉంటుందని మళ్ళీ ప్రశ్న వస్తుంది కదా. మరి సహజం అడుగుతారు, ఎవరైనా అడగాలి. దేవి రూప బొమ్మలో ఉన్నట్టు ఎలా ఉంటుందా, అలా ఉంటుందా, 4 చేతులంతా ఇక్కడ మనకి ఏమీ లేవు. దేవి రూపం కాంతి మట్టుకే తీక్షణంగా అంటే అలా చక్కగా ఈ మంత్రం చెప్పాక తీక్షణత మీలో వస్తుంది, పుడుతుంది. అది ఒక ఉగ్రతే వస్తుంది. ఓ శరీరం కూడా మీకు తెలవకుండా ఒక వేడెక్కుతుంది. ముందు చెప్పాను చూసారా, ఈ మండల కాలానికి ముందు 21 ఆ 42 రోజులు చెప్పాను కదా. అప్పుడు శరీరం కూల్ అయిపోతుంది, చల్లగా అయిపోతుంది శరీరం అంతా. ఈ మండల కాలం తర్వాత శరీరం వేడెక్కుతుంది మళ్ళీ. అక్కడ వేరు. ఆ దీపాన్ని చూడండి. సంస్కృత ప్రయోగాలు ఏం చేయకండి. మీ మనసులో కోరిక మీ భాషలో చెప్పండి అంతే. చక్కగా మీ అమ్మగారితో మీరు ఎలా చెప్తారో, మీరు పెద్దవాళ్ళు అయిపోతే చిన్నప్పుడు ఎలా చెప్పారో అలా చెప్పేయండి అంతే. అమ్మ అక్కడ ఉన్నది అమ్మే, వేరే ఎవరో లేరు అక్కడ. ఆ దీపానికి చెప్పండి అంతే. చెప్తే పని జరుగుతుంది. జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. మీరు మంత్రసిద్ధి వచ్చింది దేవుడు ఇవన్నీ కాదు. మీకు ఏం కనబడితే ఇది వచ్చినట్టు అంటే మీకు కోరిన పని అయితే మీ సిద్ధించేసింది పని. ఇంకా మేము చిన్నప్పుడు మరి అప్పుడు వయసులో ఉన్నాం. అప్పుడు తొంటరితనం కూడా ఉంటుంది కూడాను. ఏదో ఎలా అయిపోవాలన్నా తొంటరితనం ఉంటుంది. మేము ఇవన్నీ నేర్చుకుని ప్రయోగాలు చేస్తుండేవాళ్ళం. జరిగింది ఆ కొమ్మ ఇది పడాలను, లేకపోతే ఈ పక్కన ఇదను, లేకపోతే గాలిసి ఆగలాగాను, ఇలాంటి కోపేషాలని మేము వేసాం. అవన్నీ ఆగినప్పుడు సిద్ధించిందండో అని ఆ తోటి వాళ్ళతో చెప్పుకుని ఆనందపడటం ఇవి కూడా చేసాం. అంటే అలా అదే వేరు. సరే, మీరు అంతటా వేషాలు ఏం వేయకండి. ఇక్కడ మీరు చాలా శ్రద్ధగా మాది వామాచారము పైకి ఇంకా కౌలాచారం గెలిపోయినప్పటికీ ఆ చుండ్రదనం పోయిందిలేండి. మీకు బ్రహ్మచారి శతమరకట అంటే 100 కూతురు సమానం వాడు. ఈ బ్రహ్మచారత్వంలో ఉన్నప్పుడే నేర్చుకోవాలి. పెళ్లి చేసేసుకుని తయారయ్యి నేనండి దశమహావిద్యలండి ఏం చదవవు, ఏముండదు అక్కడ. అవదంతే మీకు. ఆ తర్వాత వివాహం చేసుకుని తర్వాత మళ్ళీ ఉండి మరి అదైతేనే ఈ సిద్ధి అని చెప్పేశారు. చెప్పాను ఒకసారి మీకు. మహర్షులకి అందరికీ భార్యలు ఉన్నారు. అంటే భార్యలు అంటే మనకి వాళ్ళు మంచి పాలిష్గా సహధర్మపత్ని, సహధర్మచారి ఇలా ఏదో చెప్తాం. ఏంటి మన భాషలో ఏమి పెళ్ళాలన్నారండి అంటే అయిపోయా. అలా అనమాట. ఇది 4వ రూపము అంటే 4వ స్థానంలోకి మీరు వచ్చాక మీకు మిమ్మల్ని విధ్వంసం చేసేవాడు వాడైపోతాడు. మేమేం కోరక్కల. భయం అదే పోతుంది. రాత్రులు మీరు చాలా సులభంగా బయటకు వెళ్ళగలుగుతారు. చాలామంది భయం ఈ భయం పోతాయి అన్నీ. రాత్రులు పగలు ఎప్పుడు ఎక్కడున్నా మీకు ఫీలింగ్ రాదు. భయం పోవడం అంటే అదేదో పదార్థం పెట్టి తీసేయడం ఫీలే పోతుంది. అదే మీరు సరైన దిశలో సాధన జరుగుతుందని చెప్పటానికి. నేను భయపడలేదు సాధన, అది మానేయండి. మీకు తెలవకుండా మీకు పెద్ద భయం ఉండదు. విశ్లేషణ ఉంటుంది. ప్రతిదీ కంగారు పడరు. గబగబా ఇవి ఇచ్చాయి ఇక్కడ మీకు. ఇక్కడ రక్తచాముండా ఆవిడ్ని దింపాలి. ఎవరిని దింపుతాం? రక్తచాముండని దింపాలి. వైదికమేలండి ఇది కూడా. ఏదో మరి ఏదైనా ఈయన కోడిలో గొర్రెల్లో బలిస్తాడా అని అనుకోకండి. మామూలుగా చేసుకోవచ్చు. ఈ రక్తచాముండ అన్నది వచ్చేటప్పటికి ఇందాక మీకు చెప్పాం కదా, ఎవరన్నా ఆఫీసులో ఇబ్బంది పెడితే వాడి సంగతి అది ఇక్కడ వస్తుంది ఆ శక్తి పూర్తిగా దాంట్లో. ఇక్కడ ఎలాగంటే మీకు అది అందులో ఇంకోటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. మీరు ఏం చేస్తుంటారు చాలామంది, వాడెందుకు అలా చేశాడు, వీడెందుకు ఇలా చేశాడు, వాడెందుకు మాట అనలేదు,
ఈ పని ఎందుకు అవ్వలేదు. ఇవి లంపటము జంపటము అంతే. నా భాషలో చెప్పేశాను మీకు. దీన్ని మానసికమైన కల్మషం కలిగి ఉండి ఇంకా ఏదేదో చేసి అలా అలా వస్తారన్నమాట. దాంట్లోకి వచ్చేటప్పటికి ఇది పోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పోయి మొత్తం అంతా మీరు శుభ్రంగా సుఖంగా ఏంటి మామూలు పద్ధతిలో పోన్లే వెళ్ళిపోండి. వాడు మిమ్మల్ని తిట్టాడండి అలా చేసి మనకేమవుతుంది, తిట్టేవాడు అయిపోయింది అంతే. ఇంకేమీ మీకు పెద్దగా విశేషంగా ఏమి ఉండదు మీకు. ఇక్కడ దీన్ని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అదే మంత్రం మీ భావనలో మీరు ఊహించుకోకపోయినా ఆ స్థితి దాటి ఈ స్థితి దాటి 3 స్థితులు 4వ స్థితి చెప్తున్నాను. అక్కడ రక్త చాముండి వచ్చేస్తుంది. మీరేమి కాకేసుకుని రావక్కర్లే. రక్త చాముండాయన మహా అని మీరు పెద్ద మంత్రం చెప్పేసి చేశారు. ఇక్కడ పోతే ఈవిడికి మంత్రం ఏంటండి? అదే నవారణ మంత్రం. 9 ఆవరణాలు దాటాలి కదా మరి. అవి ఇప్పుడు 4 ఆవరణాలు దాటేసామో అనుకోకండి. అలాగేం కాదు, అది ఆవిడ చెప్పుద్ది, వీలు కాదు చెప్పాల్సి. అయితే ఇక్కడ చెప్పాల్సిన అంతకుముందు మంత్ర సాధనకి లోపల బయట అని చెప్పాను కదా. ఇవి ఈ విధానంలో అంత ఏమి రావు. ఈ శ్వాసని నియంత్రించాలి. పూర్ణ లోపలికి తీసుకుని దాన్ని ఇలా పెట్టి ఏమి లేవు ఇక్కడ, ఏమి ఉండవు. లోపలికి లాగండి. ఒక్క క్షణం అలాగా మీకు ఉంచండి, మళ్ళీ వదలండి. ఎంత శక్తికి వదులుతారో ఎంత శక్తికి ఉంటుందో మీరు ఏ పూజ చేస్తున్నారో ఆ పీఠం మీద జరగాలి. ఈ ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని తీసుకోవాలి. క్రీం అర్థమైందా మీకు? క్లీం చాముండాయై విచ్చే. ఆ చా కింద ఒత్తులు ఈ కింద దీనికి బలాలు పెట్టకండి, ఉండవు అక్కడ. అలా చెప్పాలి. అంటే విచ్చేయమ్మ అన్నట్టే అక్కడది. ఆ విచ్చే అది అక్కడ ఇలా చెప్పాలి. ఒక చక్కటి లయతో చక్కగా పలకాలి. ఈ చాముండాయ విచ్చే అన్నది. ఈ మంత్రాన్ని లోపలికి బయటికి లాగుతున్నట్టుగా. అంటే ముందు ఊపిరి శ్వాస చెయ్యండి. ఒక 2 నిమిషాలు చేయాలి, లేదా 5 నిమిషాలు చేసినా మంచిదే. మీకు అది చేసాక ఈ హ్రీంగారం క్రీంగారం ఇంకో కారం మీరు మాట్లాడవచ్చు. అంటాక అర్హత అక్కడ వస్తుంది, అప్పుడు దాకా రాదు. అర్థమైందా మీకు? అయితే ఇక్కడ దేవుని తలుచుకునేటప్పుడు, దేవునికి చెప్పుకునేటప్పుడు ఇక్కడేమీ కోరికలు ఉండకూడదు. ఎర్ర పువ్వులు అంటే నేను దాంట్లో చెప్పా. ఈ స్టార్ గులాబీలన్నీ మా వైపు నుంచి వస్తాయి. అవన్నీ అక్కడికి మీకు ఆంధ్ర వైపుకి, హైదరాబాద్కి చిన్న ఉంటాయి, బాగుంటాయి. అవి ఎక్కువ రోజులు ఉంటాయి, నిల్వ కూడా. అవి తెచ్చుకొని బజార్లో దొరుకుతాయి. మీకు ఎక్కువ పువ్వులు కూడా ఎక్కువ అవుతాయి. మీకు 108 వేసాలి. 108 సాధ్యం. 20, 25, 30 మరి మీకు ఎంత ఉంటాయి రేటు నాకు తెలియదు కదా. పెట్టుకుంటే 108 పైగా పువ్వులు వచ్చేస్తాయి. 1/2 కేజీ 1/4 కేజీ అనేది అమ్ముతాడు వాడు, అది వేరే విషయం. ఏ రోజు కదా ఫ్రెష్గా తెచ్చుకోండి, చేసేసుకోండి పూజ. లేదా రాత్రి తెచ్చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ పూజ రాత్రిది. ఇప్పుడు మారాం మనం, షెడ్యూల్ మారి, డ్యూటీ టైంలు మారినాయి. అందుకు పగలు తెచ్చుకుని పెట్టుకోండి. సరే, ఇది అయిపోయింది కదా. దీంతో పూజ చేస్తూ ఆ ఎర్రటి పువ్వులని, రక్తవర్ణం పువ్వులు ఉండాలని, అందుకే ఎర్ర గులాబీలు స్టార్ బాగుంటాయి. అవి వేస్తూ రక్తముగా భావించి వేయండి అంతే. మీకు ఇక్కడ అర్థమైందా? మీకు ఇక్కడ ఈ ఆకులో పెట్టాల్సిన నిమ్మకాయ దీనికి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ చిన్న ఒక రాగి ప్లేట్ తీసుకోండి. రాగి ప్లేట్ తీసుకుని దాంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ పెట్టింది ఏదో ఇంట్లో పెట్టాం, అది వేరు. అది అక్కడ ఏదైనా పెట్టండి. అది తీసి వేరే రాగి ప్లేట్లో పెట్టండి. కుంకుమ వేయండి 11 సార్లు చెప్పండి. అప్పుడు దాంట్లో కుంకుమ కలిపిన నీరు వేయండి. అది రక్తం అన్నమాట. మీకు వర్చువల్ అంతా, కంప్యూటర్ కాదు తెలుసుంటుంది మీకు. వర్చువల్
అది ఆ ఊహాత్మక జనితమైన విషయం వర్చువల్. సరే, ఏదో చెప్పాము. ఏం చెప్పాలి మంత్రం ఇక్కడ? మళ్ళీ మంత్రం ఒకటి చెప్పండి. మంత్రం ఒకలా మీలో మీరు చెప్పుకోండి. అమ్మ, సృష్టికి ఆది అయిన దానా, నాలో భయం తొలగించు. కొన్నాళ్ళు చక్కగా నాలో భయం తొలగించావు అని చెప్పిన తర్వాత ముందు భయం తొలగించు, ఆశ తొలగించు. ఇది చెప్పండి మీకు. ఎలాంటి భయము లేదు. ఈ సృష్టికి ఆది అయిన దానివి, భీకర స్వరూపము. ఇక్కడ చెప్పాలి మళ్ళీ ఇంకొకసారి మీకు అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తాను మీకు నేను. అది ఎలా అంటే మీకు అది ఇప్పుడు సింహం ఉంది, గడి చంపేస్తుంది. శివంగి అంటాం ఆడ సింహాన్ని. అదే తిరుగుతుంటుంది వృషానిగా. మగ సింహం పడుకుని ఉంటుంది. ఆ సింహం పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అవి అటు ఇటు వెళ్ళినా చూస్తుంటుంది. మరీ దూరం వెళ్తే తోలుకొచ్చి అక్కడ పెట్టుకుంటుంది. అక్కడ అవి వీళ్ళు అక్కడ పడుకుంటుంది. ఆ పిల్లలు ఏమైనా చేసి ఊరుకుంటుందా? కోతి ఊరుకుంటుందా? పిల్లి ఊరుకుంటుందా? ఏది ఊరుకోదు. తల్లి తత్వం అది. అయితే ఇక్కడ ఈ చోటులో మనం వచ్చి చెప్పేటప్పటికి ఈవిడ మీకు తల్లి, ఆవిడ భీకరమైంది. ఇది విషయం ఇక్కడ. అదే శివంగి అన్నాం కదా, సింహానికి అప్పు చెప్పేస్తుంది. కొంచెం పెద్ద అయ్యాక సింహం దగ్గర, అందుకే సింహం అన్న వాటిని కొంచెం పెద్ద అయ్యేటప్పుడు కొద్దిగా నడవడం, చిన్నప్పుడు నడిచేస్తాయి. మనలాగే ఇంక్యూబులేటర్లోనో ఇంకో లైటర్లోనో బెటరు. మన అది వేరు. పోనండి, దాని తర్వాత చెప్పుకుందాం. సింహానికి అప్పచెప్పేస్తుంది. ఇంకా సింహాంకాలు ఉంటాయి, వాటిని మటుకు పిక్ చేస్తాయి. ఇంకా అది నెమ్మదిగా వేటని నేర్పి అవి నేర్పి తీసుకెళ్ళి తిప్పి అవి చేస్తుంటుంది. ఎప్పుడన్నా తల్లి ఒకసారి చూసి మళ్ళీ దాని దారిలో అది ఉంటుంది. అబ్జర్వేషన్ ఉంటుంది, దాన్ని కూడా వదిలేదు అదేని. అందుకనే ఒక వయసు వచ్చేటప్పటికి పిల్లలను తవరేయాలంటారు. ఇంగ్లీష్ వాళ్ళు అదే పని చేస్తుంటారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కుక్క కూడా అంతే. ఏ జాతి అయినా అంతే, మనిషి తప్పించి. వీడు ఆడెంకాలే ఉంటాడు, ఆడు ఈడెంకాలే ఉంటాడు. వీడు వెళ్ళమన్నా వాడు వెళ్ళడు, వాడు వెళ్ళమన్నా వీడు వెళ్ళడు. మంచిది అనుకోండి, దాన్ని మనం ఆప్యాయత, అనురాగము, ఏంటి ఈ బంధాలు ఇంకా ఏయో అలాగా పెట్టుకుని ఆనందపడదాం మనం. తర్వాత ఈ పువ్వులు సమర్పించడం చేసిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంకొక దానికి నెక్స్ట్కి వెళ్తారు. ఇక్కడ మీకు ఏం తెలుస్తుంది అంటే, మీకు దీపం వెలిగించారు కదా, కూర్చున్నారు కదా, చిన్న కదలిక వస్తుంది దీపంలో. మీకు పని అయిందంటే అది చెప్పుద్ది. ఇలాగ కిటికీ తీసి గాలి వచ్చేటప్పుడు అట్టం కాదు, గాలి లేకుండా మొత్తం మూసుకోవాలి. అలాగా అన్నీ బంధించి ఆ గదిలో మీరు ఒక్కళ్ళే ఉండాలి. ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ అప్పుడు ఏం చేసాం మనం? నెయ్యితో పెడతాం దీపం, నెయ్యి. ఇప్పుడు నెయ్యి తీసేసాం. ఇక్కడ కూడా డ్యూటీ మారిపోయింది. ఇక్కడ మీకు ఏం కావాలి? ఇక్కడ ఆవ నూనె కావాలా? ఆవ నూనె. ఆవాలు ఉంటాయి కదా, దాని నుంచి నూనె, ససమాయిలన్నీ నూనె వస్తుంది. ససమాయిల్ అనుకుంటా, అదే ఆ నూనె పట్టరండి. ఇంకొకటి ఏంటి మీకు, ఇక్కడ అరటిపళ్ళు కావాలి. ఇక్కడ అరటిపళ్ళు కావాలి మీకు. నైవేద్యం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు దాకా మనకు లేదు. ఈ నిమ్మకాయతోనే అటు ఇటు చేసేస్తాం, పువ్వులతో చేసి గడిపేసాం. ఇక్కడ దైవీ తత్వం మీకు వంట పడుతుంది, మీకు తెలుస్తుంది. మీ మాట, ప్రతి మాట దేవి మాట అయిపోతుంది ఇక్కడ మీకు. మళ్ళీ ఈ అరటిపళ్ళు పెట్టి, ఆవ నూనె పెట్టి, 4వ తర్వాత 5వది. ఈ 5వది మళ్ళీ 41 రోజు మీకు మళ్ళీ మామూలు మండల కాలము. ఈ మండల కాలం కొంతమంది 48 మండలం అంటారు, 41 మండలం అని అనుకుంటే, నేనైతే 41 పాటిస్తుంటాను. ఇక్కడ శ్రద్ధ, నిశ్చలత మీలో పెరిగిపోతాయి. సమర్పణా గుణం వస్తుంది. ఏదైనా ఏమన్నా అడిగితే పడిపోయాడు అంటే అన్నీ ఉన్నాయని ఇచ్చేకండి, తర్వాత మళ్ళీ బాధపడతారు. ఆ గురువుగారు చెప్పారు కదా ఇచ్చేసామండి అంటే అలాగే ఏం కుదరదు. ఇక్కడ
మీకు దీంట్లో మళ్ళీ చెప్పాల్సిన మాట ఏంటంటే ఇదంతా అయిన తర్వాత ఒక చిన్న హవనము మీరు చేసుకోవచ్చు, మీరు చేసుకునే హవనమే. దానికి ఈ రాగి అమ్ముతారు, అమెజాన్లో ఉంటాయి, తెచ్చుకోండి కావాల్సినవి. ఆ తెచ్చుకొని పెట్టుకొని చెదిరి కానీ మీకు అది ఆ తర్వాత చెప్తా దాంట్లో ఏ పుల్ల వేయాలి, ఏం చేయాలి. మనం ఆ వైదిక పద్ధతుల్లో చేసే పెద్ద పెద్ద హోమాలు అలాంటివి కాదు. ఇవి హవనము, అగ్ని జ్వలింపజేస్తాం మనం ఇక్కడ. అవి ఇక్కడ సాహాకారం చెప్పాలి, స్వాహాకారం. స్వాహ తీసుకోమ్మా. ఇప్పుడు దాకా ఏం చేశారు మీరు? విసిరారు, విసిరేసాం మనం. ఇక్కడ మీ దగ్గర లేదు, ఇక్కడ మీ దగ్గరికి వచ్చేస్తుంది, తీసుకోమనంట. ఇక్కడ ఫట్ వాడతాం, ఫట్ స్వాహ. హోమ్ ఉంటుంది, ప్యాకింగు, ఫట్ ఉంటుంది, వదలటం, స్వాహ చెప్తాం. ఇక్కడ వస్తుంది అవి తర్వాత చెప్తాను. అవి ఎలాగా జ్వాల ప్రజ్వలింపజేసి ఎలా ఉండి ఎలా చేయాలి, ఏం చేయాలి. ఇక్కడ మీకు సంబంధించిన ఏదన్నా ఉంటే అది ఎలా చేయాలి అది కూడా చెప్పేస్తాను. ఇవన్నీ సహజంగా ఇలా చెప్పకూడదేమో, మరి ఏమో తెలియదు. నేను మటుకు చెప్పేస్తున్నాను. అనుసరించి ఆచరించి మీరు లాభం పొందండి. అందుకే చెప్పాను మీకు. మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ మీకు ఇక్కడ ఓం చెప్పాను. ఎందుకంటే మీకు చెప్పాం కదా, దాంట్లో మీకు కుంజికలో కూడా ప్రథమంగా హోం మొదలవుతుంది. ఆ ఓం తర్వాత ద్వితీయంగా మళ్ళీ వస్తుంది మంత్రం. ఆ మంత్రం దాంట్లో వరుసలో అక్కడ ఓం ఉండదు. అలాగే ఓం ఇక్కడ ఇంత మీరు వినేశారు కదా, జ్ఞానులు అయిపోయారు అనుకుందాం. ఐం ప్రథమ మంత్రంలో బీజాక్షరం అది ఐం. తర్వాత హ్రీం, క్లీం, అవి ఇక్కడ మీకు చాముండాయ. సరే మీకు తెలిసింది కదా, విచ్చేది కదా, మీకు చేయలేదు, కాదు, విచ్చే అంతే, విచ్చే. అలాగా అంటే దానికి మరి పైన ఉంది కదా మరి ఆకారము, అలాగా చే అనమాట. విచ్చే వచ్చేయమ్మా అని అనుకోండి మీరు. అలా అనమాట. అంటే అక్కడ విచ్చే అన్నదానికి ఏంటంటే కవచం ఏర్పడుతుంది. విచ్చే అంటే వచ్చేయని బాగుందని సరదాగా మీకు చెప్పాను, కానీ అర్థం అది కాదు. విచ్చే అంటే కవచం ఏర్పడిపోతుంది చుట్టూ. మీ మంత్రం కూడా ఒక గ్లోబ్ ఆకారంలోకి వచ్చేసింది అనుకోండి. దాన్ని హూం ఫట్ అంతే. అది చేయండి, పగలగొట్టి పడేస్తుంది, తేలిపోతుంది దేవి దగ్గరికి. దీంట్లో మీరు బ్రహ్మచారులు కాకుండా వివాహమైన వాళ్ళది చేసుకోవచ్చు. అది కూడా బ్రహ్మచర్యం పాటించాలి. మీకు దాంట్లో వామాచారంలో మాంసం ఉంటుంది, మద్యం ఉంటుంది అని చెప్పాం కదా, పంచమాకారాలు. ఇక్కడేం పంచమాకారాలకు ఇంకా ఏం లేదు, అన్నీ వదిలేయండి. టీ కాఫీలు కూడా వదిలేయండి. నేను సరదాగా కాఫీ తాగుతూ చెప్తున్నాను మీకు. ఈ కాఫీ ఇవి అవన్నీ పక్కన పెట్టేయండి. అట్లా నేను దగ్గర రానివ్వకండి. ఉల్లిపాయ గురించి ఏం లేదు, ఇంకా ఏదో చేస్తానంటే చేయండి, కానీ ఉల్లిపాయ తప్పేం కాదు. ఈ మిగిలినవన్నీ వదలాలి. ఎవరితోనూ కూడా గట్టిగా వాదనలు వేసుకోకండి. నన్ను చూసారా ఇలా వచ్చేసి వేసుకోకండి. చక్కగా కొంచెం అలాగని ఎవరికి వంగి దండాలు ఎట్టకండి. దండం పెట్టకూడదు, దేవుడికి పూజ చేసిన దండం పెట్టకూడదు ఎవరికి. మామూలుగా మాట్లాడటమే, అలాగండి అని చెప్పి ఇలా అలాగండి అంతే. ఇలా మీరు దీవించాల్సిన గొప్ప విషయం కూడా లేదు, కానీ మామూలుగా ఉండండి. ఎందుకు వచ్చిన గొడవ? స్థిరంగా ఉండండి. స్థిరము. ఇంకొకటి ఏం చేయకూడదు. అహంకారం వదులుకోవాలి. అదే కదా ముందు చెప్పింది మీకు. ఈ పని మీద అంటే ఇవి చేస్తున్నామంటే ఈ ఫలితం వస్తుంది అన్న విషయం వదిలేయాల. కామం నిష్కామంగా ఉండాలి. నిష్కామత అంటాం మనం దాన్ని. అలా చేసుకుని అప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ విషయం చెప్తాను మీకు. శూన్యతత్వం వచ్చేసింది మీ దగ్గరికి. అదే వచ్చేసింది. ఈ సంబంధాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, అది కూడా పోతుంది. పెద్దగా అంటే సంబంధాలంటే ఎవడో ఫ్రెండ్ అని వాడని ఇంకా ఇంట్లో అని ఈ సంబంధాలు వదిలేవు కాదు కదా.
మీలో ఉన్న తప్పు మీకు తెలుస్తుంది, ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పు కూడా మీకు తెలుస్తుంది. మీకు ఫలించింది ఎలాగా అంటే ఇలాగా కొంత బాగా చేసి బాగా 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 ఇంకా కొన్నాళ్ళు చేసుకుంటూ వెళ్తే, అంటే ఇక్కడ ఈ నియమం ఏం చెప్పానో నియమం అయిపోయి చేసిన తర్వాత మేము మామూలుగా ఉండొచ్చు. ఉదయమే లేచి చక్కగా స్నానం చేసుకుని నేను చెప్పిన నవారణ మంత్రం స్మరణ చేసుకుని కూర్చుని నుంచుని మీ ఇష్టం పడుకుని కాసమ్మా ఇలా చేసేసుకుని మీ పనిలో మీరు వెళ్ళిపోతే అలాగా మామూలుగా నడుస్తుంటుంది. ఇవి చేసే కొద్ది ఆ రసం ఊరుతుంది, మంత్రరసం. అమ్మ దానికి పూలకుందా లేదా అంటే ఎలా చెప్తాను, పూలకుంటుంది. ఆ మంత్రరసము ఊరి 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 అవి ఇంకా మీ ముందు అది ఉంటుంది. నా కామెంట్లు అడిగారు, దైవరూపం స్పష్టంగా దైవరూపమే కనపడదు. స్పష్టం ఏంటి? దీపాకృతి దైవము. అంతేగాని ఆవిడ ఫోటోలో చూపించినట్టు అన్ని ఆయుధాలు పట్టుకుని అది తిరుగుతుంది ఆవిడ మీకు కనబడుతున్నట్టే. మీకు ఒక్కొక్కసారి అది ఉంటుంది కొంచెం అలాగా. అయితే ఇక్కడ దేవానాం మనుష్య రూపేణ అని చెప్పిన విషయంలో దేవుడు ఎప్పుడు కూడా మీకు సహకారం చేయడానికి ఎవడో ఒకటి పంపిస్తాడని చెప్పి దాని అర్థం మీకు. అలాగా మీ సమస్యలని చేరటానికి మీకు ఎప్పటికప్పటికి అంటే ఎప్పుడూ కూడా అన్నట్టు మీకు రక్షణ చాముండేశ్వరి ఇస్తుంది. ఆ మూలమైన ఆ కాంతి దివ్య తేజము దాని నుంచి ఒక శబ్దం వస్తుంది మీ దగ్గరికి. అదే చెప్పింది మీకు, మీలో పెరగాలి గంట, మంత్రము గంట కొడుతుంది. అంటే కాంతి కనిపించి కాంతి తర్వాత మళ్ళీ శబ్దం ఉత్పన్నం అవుతుంది. మీరు శబ్దంతో కొలుస్తారు, తర్వాత కాంతికి వెళుతున్నారు. ఆ తర్వాత ఆవిడ మీ కాంతిని ఇస్తుంది, శబ్దాన్ని కూడా ఇస్తుంది. అది ఫలించడం అంటే. అంతేగాని వేరే ఏదో కనపడింది, ఏదో వచ్చింది, ఫట్ అంటే ఏదో అయిపోయిందండి, ఇవన్నీ వదిలేయండి. అయ్యే ఉండవు. నేను ఇందాక చెప్పాను మీకు, అయ్యో అసమాన రోజు గాలాగమని పిల్లి రావద్దని అనకండి, అలా అనకూడదు. ఎంత సంపాదించినా అదే బ్యాటరీ రోజంతా పెడతాం కదా, ఈ పోలిక బాగుంటుందని పెట్టి ఆ బ్యాటరీ స్కూటర్కి వెళ్ళి ఏ ఎత్తులో ఏ పర్ర అనిపిస్తే అరగంట అయిపోతుంది. పెట్టాక ఎంతసేపు పట్టింది? రోజంతా పట్టింది దానికి, రాత్రి అంతా పెట్టావు. మామూలుగా 30 కిలోమీటర్లు ఒక 60 అనుకోండి దాని శక్తి. ఆ 30 గంట అయిపోయింది, 8 గంటలు పెట్టాము, గంటలో పోయింది. అలా కష్టపడి మీరు సాధించిన ఆ ఫలితం అంతా వెంటనే అయిపోద్ది ఇలాంటి పనులు చేస్తే. అది ఉంచుకోండి, కాస్త మీ దగ్గర ఉంచుకోండి దాన్ని. అర్థమైందా మీకు? ఇక్కడ దీంట్లో ఎలాంటివి ఏవి ఇంకా వేరే బీజాక్షరాలు మీకు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం అనవసరం. మీకు ఇది కావాలి, ఇది చేయండి అంతే. ఆ హ్రీంలో ఏముందో చెప్పాం, అలాగే ఐబ్లో ఏముందండి, దీంట్లో ఏముందండి అక్కర్లే మీకు. ఇక్కడ దీని తర్వాత ఈ సంహార రూపాన్ని మళ్ళీ ఉంటుంది. అది ఇది మీకు సంహార రూపం ఎందుకు? ఇక్కడ దీంట్లో ఉండండి, దీంట్లో అంతా దీనికంతా మీకు ఇప్పుడు చెప్పిన ముద్రనే సంహార ముద్ర. అవి మామూలు ముద్ర ఏం కాదు అవి. అయితే మీరు జనాలను సంహరించడం కాదు, దాని నుంచి మీ చూపులో ఉన్నది ఏముంటుందో మామూలుగా మీరు మరి ఏముండదో అంతా ఇవే బ్యాడ్ విషయాలే కదా. దాని పైనుంచి వెళ్తే శుద్ధి అయిపోయినాయి అని, ఆ వేస్ట్ అంతా అన్నట్టు నిమ్మకాలకపోయిందని లెక్క. మీకు దీని మీద ప్రయోగాలు చేశారు విదేశాల్లో. వాటికి ఏదో చెప్తారు, రేస్ అయ్యి చెక్ చేసే మిషన్లు ఉంటాయి. చిన్న డబ్బాలు పెట్టుకుని దయ్యాలు చూపిస్తున్నామని ఆ టీవీలో అమ్మట, యూట్యూబ్ అమ్మట తిరుగుతున్నారు అంటే. అలాగే ఫ్రీక్వెన్సీవి తయారు చేసి మీటర్లు తయారు చేశారు. అలాగే ఎక్స్రే లాంటివి ఏవి పెట్టారు, బ్లూ కలర్లో ఉండేవి. వాటిలో అప్పుడు ఇది చేసుకుంటున్న వాడికి వీడి కంటి నుంచి కాంతి ఒక రకం వచ్చి ఈ వేళ్ళకు తగిలి ఈ వేళ్ళ నుంచి ముందుకు వెళ్ళి ఆ నిమ్మకాయలోకి వెళ్ళినట్టుగా వాళ్ళ ఫోటోలో దాన్ని కనిపెట్టి చూశారు కూడా మీకు. అలాగనమాట మీకు. అలా ఇంకా కొన్ని ఉంటాయి, కొన్ని
బీజాక్షరాలు ఇవి మీకు సరిపోతాయి. వీటిని మీరు కొనసాగించండి. శుభ్రంగా ఉంటుంది. శుభమస్తు. అరగంట అయిపోయింది. ఇక్కడే చాలా పెద్దది అయిపోయింది. ఇంకా ఇంకోటి కూడా ఉంది దాంట్లో బ్యాటరీ అయిపోయిందని దీంట్లో పెట్టాను. సరే అయితే శుభమస్తు.